తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు భారీగా అంతర్గత రహదారులపైకి చేరి ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 65 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోనవరం మండలం కొండరాజుపేట కాజ్వేపైకి వరద నీరు చేరడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పురం మండలం అన్నవరం వాగు వంతెనపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల కేంద్రం నుంచి సుమారు 45 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామగిరి గ్రామంలో వర్షపు వరద నీరు నివాసాల్లోకి వచ్చి చేరడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. రాయలసీమలో హైకోర్టును గానీ హైకోర్టు బెంచ్ను గానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1931 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని హైకోర్టు ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమలో రాజధానిని, కోస్తాలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాయలసీమలో హైకోర్టును గానీ హైకోర్టు బెంచ్ని గానీ ఏర్పాటు చేసి జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును గానీ హైకోర్టు బెంచ్ని గానీ ఏర్పాటు చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. సమైక్య మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు 1937లో శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడిక ప్రకారంగా భవిష్యత్తులో తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పాటైతే ఆ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో రాజధాని హైకోర్టుల్లో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలనేది శ్రీబాగ్ ఒడంబడిక సారాంశం. 1953లో సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఏర్పాటైనప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా రాయలసీమలో రాజధానిని, కోస్తా ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. 1956లో ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు రాజధాని హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగి మళ్ళీ నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. నవి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో రాజధాని హైకోర్టులో ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయవలసి ఉండింది. కానీ దురదృష్టవశాత్తు అటు రాజధాని కానీ హైకోర్టు కానీ రెండూ ఏర్పాటు కాలేదు రాయలసీమ. ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈ తప్పిదం ఎప్పుడు జరిగింది? రాయలసీమ వాసి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ చారిత్రక తప్పిదం జరిగింది. కనీసం ఇప్పుడైనా ఆ చారిత్రక తప్పిదాన్ని సవరించి రాయలసీమలో హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని హైకోర్టు రెండూ ఒకే చోట ఉంటే పరిపాలనా సౌలభ్యంగా ఉంటుందని కొందరు వాదించేవారు ఉన్నారు. కానీ ఇందులో వాస్తవం లేదు. దేశంలో 28 రాష్ట్రాలుంటే 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులో 12 హైకోర్టులు రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్నాయి. కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఈ విధంగా 12 రాష్ట్రాలలో రాజధాని వెలుపల హైకోర్టులు ఉన్నాయి. అదేవిధంగా 9 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. 3 రాష్ట్రాల్లో హైకోర్టు కాక 2 హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఔరంగాబాదు, నాగపూర్, మధ్యప్రదేశ్లో గ్వాలియర్, ఇండోర్, కర్ణాటకలో ధార్వాడ్, గుల్బర్గా ఇక్కడ హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర రాజధాని అయినటువంటి లక్నోలో బెంచ్ మాత్రం ఉంది. రాజధాని కానటువంటి అలహాబాద్లో హైకోర్టు ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశీలించినప్పుడు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇందుకోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిన్సియర్గా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టుపై నేటి వరకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో, ఇంకా ఎంత ఖర్చు అవుతుందో జ్యుడిషియల్ విచారణ జరిపించి ప్రజలకు వాస్తవాలు తెలపాలని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగం, అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2019లో 2,65,000 కోట్ల అప్పులు చూపిస్తే జగన్ హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. జగన్ చేసిన అప్పుల లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహారాష్ట్ర, మిగిలిన ప్రాంతాల్లో
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు జిల్లా కలెక్టర్లకు 5 కోట్లు మీరు ముడుపులు ఇస్తే మేము పదవి ఇస్తా అన్న మాటే ఎక్కడా రాలేదు. వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ యుక్తిని బట్టి వాళ్ళకి పదవులు ఇచ్చాము, కానీ డబ్బు తీసుకొని పదవులు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి సాంప్రదాయాన్ని మరి తలక్రిందులు చేసింది భారతీయ జనతా పార్టీ. రెండవది నిరుద్యోగాన్ని గురించి ఈరోజు ఒక పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో స్పష్టంగా రాశారు, ఇంత పెద్ద పేజీల్లో. మరి మన చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో 1000 మంది ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ట్రైన్లలో ఎక్కడం, మరి లిటర్లో కూడా కూర్చొని ప్రయాణం చేస్తూ ప్రతిరోజు పోతున్నారు 1000 సంఖ్యలో. నిరుద్యోగం విపరీతంగా కనిపిస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో. ఇదొక చక్కటి నిదర్శనం. కుప్పం నుంచి ప్రతిరోజు వెళ్తున్నటువంటి నిరుద్యోగం. మిగిలిన ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూడవది ధరలు. చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి జిల్లా చిత్తూరు జిల్లాలో టమాటాలు పండిస్తారు. మరి టమాటా కిలో ఈరోజు చిత్తూరులోనే 100 రూపాయలు పలుకుతాం. కిలో 100 రూపాయలు. ఇది టమాటాలు. అంటే ధరలు స్థిరీకరించలేకపోతున్నారు, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోతున్నారు. అవినీతిని ఆపడంలో మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర డబ్బు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చినట్టుగా నేను ఎక్కడ ఈ 75 సంవత్సరాల్లో వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా వింటున్నాం. రెండోది అప్పులు. చంద్రబాబు నాయుడు 2019లో ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పచెప్పేటప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చూపించాడు. నెలకు వడ్డీ 2,000 కోట్ల రూపాయలు వడ్డీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి లెక్కలు అప్పచెప్పాడు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్తున్నారు. నెలకు వడ్డీ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా ఎస్కేవిజీ మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన యూనివర్సిటీకి వీసీగా రావడం ఆనందంగా ఉందన్నారు. తన పదవీకాలం ఉన్నంత వరకు అందరి సహకారంతో యూనివర్సిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం నూతన వీసీని మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరాజు, యూనివర్సిటీ రిజిస్టర్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మురళీకృష్ణ అనే నేను జేఎన్టీయూకే కాకినాడ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవాళ ఇండియాలో ఉన్న సుమారు 1500 యూనివర్సిటీస్లో హైయెస్ట్ నెంబరు పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు పొందినటువంటి క్యాంపస్ ఇది. చాలా పూర్వ విద్యార్థులు దీని యొక్క ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్. ఇవాళ ఈ అంతా 1946లో క్యాంపస్గా స్టార్ట్ అయింది ఇది. అప్పటి నుంచి కూడా ఒక చాలా స్ట్రాంగ్ సిస్టంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. దీని ముందున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ముందుకు నడిపించారు. దీనికి ఇవాళ న్యాక్ అక్రిడిటేషన్ ఉంది, A+ ఉంది, MBA ఉంది. దీంట్లో ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్, చాలా కాలేజెస్ అటానమస్ అవ్వడానికి మా యొక్క సిస్టమ్స్ ఉపయోగపడ్డాయి. వాళ్ళకి UGC రికగ్నిషన్ వచ్చింది. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్గానే ఉండిపోకూడదు, వాటికి మనం టెస్టులు కండక్ట్ చేయకూడదు. వాళ్ళకి అటానమస్ స్టేటస్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని గైడ్ చేసి రేపొద్దున అటానమస్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలుగా మారాలి. దానికోసం యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలి అన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ యొక్క. మన దగ్గర ఆల్రెడీ మనకి ఆదిత్య, గోదావరి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అయ్యాయి. అలాగే ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ అయింది, జేఎన్టీయూ ఎఫిలియేటెడ్లో ఉన్న సిద్ధార్థ యూనివర్సిటీ అయింది. సో ఇవన్నీ కూడా జేఎన్టీ యూనివర్సిటీ మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటాం. आप बड़ो देश अपने आप बढ़ेगा. ఒక కాలేజీ బాగా డెవలప్ అయ్యి అత్యద్భుతమైన స్థాయికి వెళ్తే అదే మన యూనివర్సిటీ సమాజానికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్. జనరల్గా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే యూత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ అన్ని చోట్ల ఉంటున్నాయి. రిలేటివ్లీ కాకినాడ లాంటి ప్లేస్లో బాగా తక్కువ. ఆ కొంచాన్ని కూడా పూర్తిగా లేకుండా స్టూడెంట్స్లో ఒక రకమైన మంచి
ఆల్రౌండర్స్, డిసిప్లిన్డ్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోల్ మోడల్స్ లాంటి వాళ్ళు డెవలప్ అయ్యడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా అత్యద్భుతమైన ఫ్యాకల్టీ. ఇవాళ నాకేదో ఈ అవకాశం వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాలినడకన తిరుమల చేరుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. నడకదారి భక్తులకు భద్రత కల్పించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే చూస్తూ ఊరుకోం. అసెంబ్లీలో ఆటవిక పాలన నిలదీస్తామన్న మాజీ సీఎం జగన్. ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలో కార్పొరేట్ సంస్థలతో సమావేశం నిర్వహిస్తామన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు. వాయుగుండంగా మారిన అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.